హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఇవాళ జరిగిన మార్కెట్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం. అది మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అని మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా నిన్న పెట్టిన వీడియో చూసి ఒక ఆయన కామెంట్ చేశారు, ట్రెండింగ్ మార్కెట్లో ఏ సెటప్ అయినా పనిచేస్తుంది, సైడ్ వేస్ మార్కెట్లో చూపించండి, మోటివేషన్ అయితే బాగా చేస్తున్నారు కానీ ముందు మీ సెటప్ కోసం ముందు క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. అలాగేనండి. అయితే నిన్నటి మార్కెట్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం, ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఇది నిన్నటి మార్కెట్ అండి. ఇది నార్మల్ క్యాండిల్స్, 5 minutes టైం ఫ్రేము. ఇది నిన్నటి మార్కెట్ అనమాట. ఇది అసలు ట్రెండింగ్ మార్కెటే కాదండి. దయచేసి మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తించండి. నేను నా సెటప్లో చూపించినప్పుడు నేను మామూలుగా నా సెటప్ డైరెక్ట్గా చూపించి వీడియో చేస్తున్నాను, కానీ అది చూసి మరి ఆయన ట్రెండింగ్ మార్కెట్ అనుకున్నారేమో నాకు తెలీదు. ఇది నిన్న అయితే అసలు ట్రెండింగ్ మార్కెట్ కాదండి, 100% ట్రెండింగ్ మార్కెట్ కాదు. అసలు ఇది నిన్నటి జరిగిన మార్కెట్ చాలా భయంకరమైన మార్కెట్ అండి. పెద్ద పెద్ద ట్రేడర్స్, అనుభవం ఉన్న వాళ్ళే ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ట్రేడ్లో ఉండాలో ఎగ్జిట్ అయిపోవాలో తెలియక వాళ్ళ క్యాపిటల్ పోద్దేమో అని టెన్షన్ పడి అవి హోల్డ్ చేశారండి. అవి మీకు తెలియదు. చాలా భయంకరమైన మార్కెట్. చూడండి, మీకు చూపిస్తాను. ఒక క్యాండిల్ పైకి పడుతుంది, ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్ కింద పడుతుంది, కనబడుతుందండి. అసలు ఎంత సస్టైనబుల్ మార్కెట్. ఈ సస్టైనబుల్ మార్కెట్లో కూడా మన ట్రేడ్స్ ఎగ్జాక్ట్గా మంచి ట్రేడ్స్ వచ్చినాయి. ఆ ట్రేడ్స్ ఏమి తెలియని వాళ్ళు కూడా చక్కగా ట్రేడ్ చేసుకునేలాగా మన సెటప్ డిజైన్ చేయడం జరిగింది. ఏమండి, ఓకేనండి, అర్థమైందండి. నిన్నది ఇది భయంకరమైన సైడ్ వేస్ మార్కెట్. నేను సైడ్ వేస్ మార్కెట్ ఇంకా నేను బ్యాక్కి వెళ్ళి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మన సెటప్ మీద. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైందా? నిన్న అయితే ట్రెండింగ్ మార్కెట్ కాదు. నిన్న ట్రెండింగ్ మార్కెట్ కాకపోయినా సరే మనం ప్రైజెస్ ఎలాగిచ్చాం, ఆ ప్రైజెస్ ఎలా వర్క్ అయినాయి అని మన గ్రూప్లో ఉన్న వారికి క్లియర్గా తెలుసు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టిన మెసేజ్కి ఇది నా రిప్లై కింద మీరు గుర్తించండి. నిన్నైతే ట్రెండింగ్ మార్కెట్ కాదు. ఇది నిన్న ఒక్కరోజే కాదండి, నేను కొద్దిగా వెనక్కి వెళ్ళి సైడ్ వేస్ జరిగిన మార్కెట్లో మన సెటప్ ఎలా ఉందనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మన సెటప్ సైడ్ వేస్లో ఎలా పనిచేస్తుందని ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. అయితే మరి నిన్న కామెంట్ చేసిన నాకు తెలిసి నేను ఒక్క వీడియో చూసి ఉండొచ్చు. ఆయన కోసం, ఆయన డౌట్ క్లారిఫై చేయడం కోసం ఇది చెప్పాను. నిన్నైతే ట్రెండింగ్ మార్కెట్ కాదు. ఇది కాకపోయినా ట్రేడ్స్ ఎలా వచ్చినాయి, మన ప్రైజెస్ ఎలా పనిచేసినాయి అన్నది నిన్న మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చిన ప్రైజెస్ ఎలా వరకు ఎగ్జాక్ట్గా 0 to 0 ఎలా పనిచేసినాయి అన్నది నిన్న గ్రూప్లో ఉండి నేను ప్రైజెస్ చూసిన వాళ్ళకి, డ్రా చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది పోతే వాళ్ళ మార్కెట్ జరిసింది. ఇవాళ ట్రెండింగ్ మార్కెట్. ఈ ట్రెండింగ్ మార్కెట్లో కూడా ప్రైజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది, ప్రైజ్ పెరగనిది ఏంటి, అది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది, చూపిస్తాను. ఇకపోతే మన సెటప్ గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. ఆ రెడ్ లైన్ ఏంటి, ఈ గ్రీన్ లైన్ ఏంటి, ఆ లైన్స్ గురించి మీరు ఏం చెప్పట్లేదు అంటున్నారు. ఏమన్నా ఒక్కసారి నా స్ట్రాటజీ కోసం, నా సెటప్ కోసం నేను చెప్పినప్పుడు కొద్దిగా క్లియర్గా వినడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని అబ్జర్వ్ చేయండి. ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలంటే కొద్దిగా పేషెన్సీగా ఎదుటి వ్యక్తి చెప్పేది వినండి. వినిన తర్వాత మీరు ఒక కన్ఫర్మేషన్కి వచ్చి అప్పుడు మీకు రేజ్ అయిన డౌట్ కరెక్టా కాదా, లేకపోతే మీ డౌట్కి ఆ వీడియోలో ఎక్కడన్నా ఆన్సర్ ఉందా లేదా ఒకసారి చూడండి. ఆన్సర్ లేదు, నా డౌట్కు మంచి డౌట్ వచ్చింది, నేను వాల్యుబుల్ పాయింట్ పట్టుకున్నాను అనుకున్నప్పుడు వాల్యుబుల్ క్వశ్చన్ నన్ను అడగండి. ఏమండి, ఓకే. ఇకపోతే మన సెటప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇదిగోండి ఎకనామిక్ క్యాండిల్స్ మన సెటప్ ప్లాన్ చేస్తాను. ఓకేనండి, ఇకపోతే ఇది ఇవాళ జరిగిన మార్కెట్. ఇవాళ జరిగిన మార్కెట్లో
నేను ప్రైజెస్ ఇచ్చాను, ఎగ్జాక్ట్గా ప్రైజెస్ని బేస్ చేసుకొని మార్కెట్ నడిచింది. ఓకేనండి. ఇకపోతే మన సెటప్లో ఇక్కడ కనబడేది మీకు ఏమేమి కనబడతాయి అన్నది మీకు నేను చూపిస్తాను. ఒకటి, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ ప్రైజెస్ వస్తాయి. 2, మీకు మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉన్నది అని మీకు కనబడుతుందండి. ఇక్కడ రెడ్గా ఉంది, ఇక్కడ గ్రీన్గా ఉంది, ఇక్కడ రెడ్గా ఉంది, ఇక్కడ మళ్ళీ గ్రీన్గా మారింది. ఇది మనకి ఇండెక్స్ ఏ డైరెక్షన్లో ఉన్నది అని చెప్తుందండి. ఆ డైరెక్షన్ చూసుకుంటాకి మనకి ఈ లైన్, ఈ గ్రీన్ లైను ఈ రెడ్గా మారినప్పుడు ట్రెండ్ పుట్ సైడు, ఇది గ్రీన్గా మారినప్పుడు కాల్ సైడ్ ట్రెండ్ ఉన్నట్టు మనకి కన్ఫర్మేషన్ కోసం ఇదండి. ఇకపోతే ఇక్కడ ఉన్న ఈ రెడ్ లైన్, గ్రీన్ లైన్ అనేవి మూవింగ్ యావరేజ్లు అండి. ఇది ఒకటి 9 మూవింగ్ యావరేజ్, ఇంకోటి 15 మూవింగ్ యావరేజ్ అండి. నేనైతే మూవింగ్ యావరేజ్లు ప్రిఫర్ చేయను. అంటే ఈ సెటప్ తీసుకుని ఎవరన్నా వాళ్ళు దాని మీద ట్రేడ్ చేస్తే గతంలో వాళ్ళు కొద్ది మూవింగ్ యావరేజ్ మీద చేసి ఉంటారు. ఇప్పుడు చాలామంది అసలు ముందు స్టార్టింగ్ మొదలెట్టడమే మూవింగ్ యావరేజ్లతో మొదలెడతారు. ట్రేడింగ్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వీడియోలు చూడగానే ఫస్ట్ మూవింగ్ యావరేజ్లకి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఈజీగా ప్రతి ప్లాట్ఫామ్లో దొరికే ఇండికేటర్ మూవింగ్ యావరేజ్లే. ఆ మూవింగ్ యావరేజ్లకి అలవాటు పడి ఉంటారు. కొద్దిగా కొత్తదంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఊరికినే వాళ్ళ కోసమనే ఆ మూవింగ్ యావరేజ్లు నేను ఈ సెటప్లో యాడ్ చేయడం జరిగింది. కానీ ఆ మూవింగ్ యావరేజ్లు ఎక్కడ మనం బేస్ చేసుకుని ఏ ట్రేడ్ ప్లాన్ చేయం. ఇప్పుడు మీకు నేను ఒకటి, మీకు ట్రెండ్ కన్ఫర్మేషన్ కోసం ఉన్న ఈ లైన్ గురించి చెప్పాను. 2, ఈ 2 లైన్లో మూవింగ్ యావరేజ్ల గురించి చెప్పాను. ఫస్ట్ది మన ఈ ప్రైజెస్ గురించి చెప్పాను. ఈ ప్రైజెస్ మార్కెట్ ఓపెన్ అయినంటే ఈ ప్రైజెస్ వస్తాయి. ఫస్ట్ది. 2, ట్రెండ్ కన్ఫర్మేషన్ ఈ లైను. 3, ఈ మూవింగ్ యావరేజ్లు. 4ది బై అండ్ సెల్ సిగ్నల్స్. ఏమంటే ఈ బై అండ్ సెల్ సిగ్నల్ కూడా మీకు ఎగ్జాక్ట్గా క్యాండిల్తో పాటు మీకు ఈ ఫస్ట్ క్యాండిల్కే వస్తుంది. ఏదో 4-5 క్యాండిల్ పడ్డాక ఈ బై సిగ్నల్ రాదు. ఓకేనండి. ఈ బై సెల్ సిగ్నల్ ఎందుకంటే చాలామంది క్యాండిల్ చూసి ట్రేడ్ తీసుకోవడానికి భయపడతారు. ఏమంటే క్యాండిల్ చూసి వెళ్దా అని భయపడుతుంటారు. ఎవరైనా ఇక్కడ కాదే ఏదైనా కాల్స్ టిప్స్లో ఆడు బై చేయి అంటే చాలు కళ్ళు మూసుకొని బై చేస్తారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చెప్పారు బై చేయమని, అతను చెప్పాడంటే అతనికి బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి అది కరెక్ట్ అయి ఉంటుందని నమ్మకంతో బై చేస్తారు అక్కడ. కానీ మీ అందరూ ఈజీగా ట్రేడింగ్ చేసుకోవడానికి, భయం లేకుండా ట్రేడ్ చేయడం కోసం ఈ సెటప్ని అంటే నేను ఇదంతా ఫిల్టర్ చేసి స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడర్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడో నేను చూశాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని విషయంలో నేను ఈ సెటప్ని రెడీ చేశాను. ఇకపోతే ఇప్పుడు ఈ బై సెల్ సిగ్నల్స్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ బై ఇచ్చింది, ఇప్పుడు బైలో ఉంది, మీరు బై ఇచ్చింది ఇండెక్స్లో బైలో ఉంది, బై ట్రెండ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇది బైలో ఉన్నప్పుడు సి ఆప్షన్ పెట్టి కూర్చోవాలి. మీరు ఇది ట్రెండ్ ఇటు ఉన్నప్పుడల్లా మీరు సి ఆప్షన్ పెట్టుకుని కూర్చోవాలి. సి ఆప్షన్లో బై ఇచ్చి ఇది ఎప్పుడైతే ట్రెండ్ మారిందో మీరు ఆప్షన్ ఇదిగోండి, సి ఆప్షన్. ఏమండి సి ఆప్షన్ అనమాట. సి ఆప్షను మీకు 1 మినిట్లో ఉంటుంది, చూపిస్తాను. వాళ్ళ ఎక్స్పైరీ కదా ఈ ఆప్షను. సి ఆప్షన్ అండి. సి ఆప్షన్ ప్రైజెస్ ఇచ్చాను. ఈ ప్రైజెస్ బేస్ చేసుకొని మీరు బై ఇచ్చినప్పుడల్లా మీరు ఎంట్రీ పెట్టుకొని ఇది ఎప్పుడైతే సిగ్నల్ మారింది ఇది స్టాప్ లాస్ పెట్టుకుని 1:2, 1:3 మీరు టార్గెట్లు బుక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బై ఇచ్చింది, ట్రెండ్ మారింది, మీ ఎంట్రీ, మీ స్టాప్ లాస్, మీ టార్గెట్ 1:2, 1:3. ఈ టార్గెట్ ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నదాన్ని కూడా మన ప్రైజెస్ చెప్తాయండి. నేను పోస్ట్ చేశాను, ఇదిగోండి ప్రైజెస్. ఈ ప్రైస్ దాటితే ఈ ప్రైస్కి వెళ్తుంది. ఈ ఎగ్జాక్ట్గా చూడండి, ఈ ప్రైజ్ని టచ్ చేసి మార్కెట్ ఆగింది. మార్కెట్ ఎక్కడ బై ఇచ్చింది, బై ఇచ్చిన కాడి నుంచి మీకు కింద తిరిగి చూసిందా, మీ స్టాప్ లాస్ ఇదే. ఈ గ్రీన్ ఈ క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకొని మీరు హ్యాపీగా ఇది ర్యాలీ చేసుకోవచ్చు. మీరు బై ఇచ్చినప్పుడల్లా మీరు ఎంట్రీ పెడితే మీ ఆప్షన్ పెరుగుతుంది. ఎందుకంటే కంపల్సరీ మార్కెట్ తిరిగి చూడదు. స్టాప్ లాస్
అసలు 99% మీ స్టాప్ లాస్ కొట్టే ఛాన్సే ఉండదు. ఈజీగా 10-15 పాయింట్లు ఈజీగా బుక్ చేసుకుంటారు. ఈ ప్రైస్ దగ్గర బై ఇచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ స్పేస్ ఉంది, ఈ ప్రైస్కి వెళ్తారు నెక్స్ట్ ప్రైజ్, ఎక్కడి నుంచి ఎక్కడికి ఈజీగా 10-15 పాయింట్లు ఉంటాయి. ఏమండి, ఇలా ప్రతి ట్రేడ్ మీరు హ్యాపీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బై ఇచ్చింది, టార్గెట్లు చక్కగా స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి టార్గెట్లు ఎలా హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. మార్కెట్ కరెక్ట్గా ఆప్షన్ ప్రైస్ ఎక్కడ ఎందుకు ఆగిందండి? ఈ ఆగే ప్రైస్ మనకి మార్కెట్ మన దీంట్లో వచ్చేస్తాయి. ఆప్షన్లో అయినా, ఇండెక్స్లో అయినా, స్టాక్స్లో అయినా, ఏదైనా సరే ప్రతి దానికి దానికి తగ్గట్టు ఆ ప్రైజెస్ మీకు వచ్చేస్తాయి అనమాట. ఆ ప్రైజ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి ఎందుకు వచ్చింది, మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైజ్కి వెళ్ళింది చూడండి. ఇలాగా ప్రైజ్ టు ప్రైజ్ మీరు సింపుల్గా ప్రతిసారి మీరు స్కాల్పింగ్ కింద 10-15 పాయింట్లు బుక్ చేసుకోవచ్చు. అది మన సెటప్లో ఉంటుంది. ఏమంటే క్లియర్గా నేను ఈ బై ఆప్షన్ గురించి ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పదలిచింది ఏంటంటే, మీరు ఇండెక్స్లో బైలో ఉన్నప్పుడు మీరు సిఈ ఆప్షన్ చూసుకోవాలి, పిఈలో ఉన్నప్పుడు పిఈ చూసుకోవాలి. ఇదిగోని చూడండి, పిఈ ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ మన ఎల్లో లైన్ ప్రైస్ దాకా మళ్ళీ ఈ ప్రైజ్ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయిపోయింది అండ్ మార్కెట్ అయితే కింద పడదు. ఇప్పుడు పిఈ ఆప్షన్ చూపిస్తాను మీకు. పిఈలో పిఈ కూడా ప్రైజెస్ ఇచ్చాను నేను, ఆ ప్రైజెస్ చూపిస్తాను చూడండి. ఇవి చూడండి, మార్కెట్ కిందకి చిన్నది పడినప్పుడు మనకి పిఈ చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైజెస్ని ఎలా టచ్ చేసిందో. అంటే మార్కెట్ మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నా డౌన్ ట్రెండ్ ఉన్నా మన టార్గెట్. ఇప్పుడు ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది, ఇది మారినప్పుడు మీ స్టాప్ లాస్ ఇక్కడ, మీ ఎంట్రీ ఇక్కడ, మీ టార్గెట్ నెక్స్ట్ ఈ ప్రైజే. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి, విక్కెల్ టచ్ చేసింది ఈ ప్రైజ్ని, టార్గెట్ అయిపోయింది మీది. ఇక్కడ ఎగ్జిట్ ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తారు. అంటే మీరు అప్పటి వరకు సిఈలో బుక్ చేసుకున్నారు, మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యి కిందకు వస్తున్నప్పుడు పిఈ ట్రెండ్లోకి మారినప్పుడు మీరు పిఈ ఆప్షన్లో బై ఇచ్చి ట్రెండ్ ఎప్పుడైతే మారిందో దాని కింద స్టాప్ లాస్ మీ ఎంట్రీ. 1:2, 1:3 ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రైజ్ ఎక్కడికి వెళ్తుందో కూడా నేను చెప్పాను. ఇదిగోండి ప్రైజ్ ఇక్కడే ఉంది మన ప్రైజ్. ఈ ప్రైజెస్ నేనేం గీసినాయి కదండి, ఆటోమేటిక్గా మన సెటప్ తీసుకుంటే ఆ సెటప్లో ఆటోమేటిక్గా మీరు ఇది పెట్టుకోగానే, మీకు ఇండికేటర్ పెట్టుకోగానే మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. చక్కగా బై ఇచ్చినప్పుడు మీరు ఇది ఎప్పుడైతే మారిందో మీరు ఎంట్రీ పెట్టుకుంటే దాని పై టార్గెట్ పక్కాగా తీసుకోవచ్చు. ఇదైతే 100%. తర్వాత ఈ టార్గెట్ టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సస్టైన్ అయింది పిఈ ఆప్షన్. తర్వాత మళ్ళీ ఈ టార్గెట్ బ్రేక్ చేసింది, దాని నెక్స్ట్ టార్గెట్, దానిపై టార్గెట్, దానిపై 3 టార్గెట్ చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా విక్ టచ్ చేసి మళ్ళీ మార్కెట్ రివర్స్ వచ్చింది. మార్కెట్ ఇండెక్స్లో మీకు ఈ ప్రైజ్ కానీ ఈ ప్రైజ్కి పడింది, ఈ ప్రైజ్ కానీ ఈ ప్రైజ్ కానీ ఈ ప్రైజ్ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఆప్షన్లో ఎంత మూవ్ అన్నది కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. కరెక్ట్గా ఈ టార్గెట్లు తీసుకుని బయటికి రావచ్చు. ఎంత ఎగ్జాక్ట్ అంటే మీకు స్టాప్ లాస్ బాగా తక్కువ ఉంటుందండి, టార్గెట్లు ఎక్కువ ఉంటుంది. మీరు 10 ట్రేడ్లు చేస్తే, దీన్ని బేస్ చేసుకొని మీరు 10 ట్రేడ్లు చేస్తే ఈజీగా మీరు 9 ట్రేడ్లు ప్రాఫిట్లో ఉంటారండి. అంత బాగుంటుంది ఈ సెటప్. ఏమండి, ఒకసారి ఈజీగా చూడండి, మళ్ళీ ఇక్కడ పిఈలో బై ఇచ్చింది చిన్నది, ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి 47 రూపాయలు ఉంది, ఇక్కడికి వెళ్ళింది ఎంత 63 రూపాయలు. ఎన్ని పాయింట్లు ఈజీగా 10-15 పాయింట్లు మూవ్ అయింది, 20 పాయింట్లు. ఏమండి, చక్కగా ఒక లాట్ పెట్టుకుంటే మీకు 1500 రూపాయలు. ఏంటి ఇలా బై ఇచ్చినప్పుడు వెంటనే పెట్టుకుని కింద స్టాప్ లాస్. ఏమంటే స్టాప్ లాస్ ఈజీగా 4-5 పాయింట్లు మించి ఉండదు. ఇండెక్స్లో చూసుకొని ఆప్షన్లో బై చేసుకోమంటున్నా అంతే సెటప్. ఏమండి, మనకి ఇండెక్స్లో సిఈ సైడ్ చూపించినంతసేపు సిఈ ఆప్షన్ పెట్టుకొని సిఈలో బై అక్కడ ఇస్తుంది, ఏ ప్రైస్ దగ్గర ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ బై ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చి ఇది ట్రెండ్ మారినప్పుడు దీని నెక్స్ట్ పైన ఏ ప్రైజ్ ఉంటే ఆ ప్రైజ్, కింద ఈ ప్రైజ్ ఉంది, ఇక్కడ బై ఇచ్చింది, ఇది మారింది, ఇది ఎక్కడి వరకు వెళ్తుందని ఎవరు చెప్పలేరండి. ఇది ఫస్ట్ టార్గెట్ ఇక్కడికి వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే ఈ టార్గెట్కి వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే ఈ టార్గెట్కి వెళ్తుంది. ఎగ్జాక్ట్గా 3 టార్గెట్ని టచ్ చేసేసింది మార్కెట్. అక్కడ ఇండెక్స్లో కూడా మీకు కిందకి ఆ టార్గెట్ ప్రకారమే నడుస్తుంది. ఇలాగా మీకు ఈజీగా మీ స్టాప్ లాస్ బాగా మినిమైజ్ అవుద్ది. మీ ఎంట్రీ ఇక్కడ బై ఇచ్చి ఇలా మారినప్పుడు ఇది ఒక మీకు స్టాక్ మార్కెట్లో అనుభవం ఉన్నవాళ్ళు ఇక్కడ బై తీసుకోమని మీరు
ఎప్పుడైతే ఇది ట్రెండ్ ఎలా మారి ఇలా ఇచ్చిందో ఈ క్యాండిల్తో మీకు బై వచ్చేది ఫస్ట్ ఇక్కడే. అంటే మార్కెట్ ఎక్కడ పెరగబోతుందో ఆప్షన్ అక్కడ మీకు ఇది ఎప్పుడైతే ఇలా గ్రీన్లోకి మారిందో ఆప్షన్ ఇంక పెరుగుతుంది అని అర్థం. మీరు ఇక్కడ తీసుకొని ఈ ప్రైస్ దగ్గర తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ ఈ ట్రేడ్లో కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఏమన్నా అంత ఈజీగా ఉంటుంది సెటప్. అర్థమైందండి? ఇక మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, మన దాంట్లో ఒకటి ఈ లైన్స్ వస్తాయండి. ఆప్షన్లో అయినా ఇండెక్స్లో అయినా ఈ లైన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఈ లైన్కి వెళ్ళి ఎగ్జాక్ట్గా విక్ టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ లైన్కి వెళ్ళింది. ఈ లైన్ బ్రేక్ చేసింది, పైకి వెళ్ళకపోయింది, మళ్ళీ కిందకు వచ్చి ఈ మార్కెట్ ఈ లైన్ బ్రేక్ అయింది, ఈ లైన్కి వచ్చింది. ఈ లైన్ బ్రేక్ అయింది, చూడండి విక్ దీన్ని టచ్ చేసింది, బాడీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ లైన్ దగ్గర ఆగింది. ఈ రెండు ప్రైజుల మధ్యన మార్కెట్ కాసేపు సస్టైన్ అయిపోయింది బాగా 5 minutesలో. ఈ సస్టైనబుల్ మార్కెట్ కూడా మీకు తెలిసిపోద్ది. చూపిస్తా చూడండి, కనబడిందా? క్యాండిల్స్, డమ్మీ క్యాండిల్స్, అంటే అందులో ప్రైస్ పెద్దగా మూవ్ అవ్వదని. ఇలాంటి వాటిలో కూడా మనం పిఈ ట్రేడ్ మీకు బై ఇచ్చింది. అంటే ఇంత రిస్కీ మార్కెట్లో కూడా మనం ఈజీగా మార్కెట్ని ప్రతి చిన్న మూవ్ని మనం పట్టుకోగలుగుతాం దీని ద్వారా. నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా ఒకటి నేర్చుకోవాలి అనే తపనున్న వాళ్ళు మాత్రమే చూడండి, కన్సల్ట్ చేయండి. నేను కూడా దీన్ని ఎక్కువ మందికి అయితే నేను ఇది అనుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది నమ్మకమైన వాళ్ళకి ఏమంటే జెన్యున్గా ఉండి వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి మటుకే నేను దీనికోసం చెప్పదలుచుకున్నా. ఇందులో నేనైతే ఏమన్నా చెబితే మోటివేషన్ అంటున్నారు. ఏమన్నా బయట జరిగే విషయాలు చెప్పకపోతే అది ఎలా తెలుస్తుంది మీకు? స్టాక్ మార్కెట్లో ఈ పాపం ఈ ట్రేడర్స్ని భయంకరంగా ముంచేస్తున్నారు. ఫేక్ ఈ ట్రైనర్స్ అని, కోర్సులని. ఏమన్నా కోర్సులు మీరు ఆల్రెడీ చాలామంది డబ్బులు కట్టే ఉంటారు, అన్ని వీడియోలు చూసే ఉంటారు. ఆడడానికి నా దానికి టాలీ చూసుకోండి. వాళ్ళు ఏం నేర్పినా మీకు అందులో ఏ ఒక్కటి ఉపయోగపడదు. మీరు ఒక ట్రేడ్ తీసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని మనది ఈజీగా చెప్తుంది. మన దాంట్లో మీరు 100% ప్రాఫిట్లో బుక్ చేసుకుంటారు. నేను ఒక వారం నా గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి నేను లెవెల్స్ ఫ్రీగా ఇచ్చా. ఎవరు ఇవ్వరండి, ముందు డబ్బులతోనే మాట్లాడతారు. ముందు డబ్బులు ఇస్తేనే అసలు మీతో మాట్లాడతారు. ఒక ఆయన అసలు చార్ట్ చూపించడు, ఏమీ చూపించడు, కూర్చునో మీటింగ్ చెప్తాడు. మీటింగ్ చెప్పి మీరు దాని గురించి వివరాలు తెలుసుకోవాలంటే 100 రూపాయలు కట్టాలి. టెలిగ్రామ్లో 100 రూపాయలకి వెళ్తే డీటెయిల్స్ వీడియో పెడతాడు మీకు. ఆ వీడియో ఏంటంటే మీరు మళ్ళీ 2000 రూపాయలు టెలిగ్రామ్ గ్రూప్ కడితే కానీ పని అవ్వదు. ఇంతకీ అందులో పని అయ్యేది ఏమి ఉండదు, మీ డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే. ఏమంటే నేను అలాగేం చెప్పలేదు కదా, కంటెంట్ చెప్తున్నాను. అదేంటి ఇదేంటి అనే బదులు అసలు నేను ఏం చెప్తున్నాను, ఏం లేదు. 3 ముక్కలు. ఫస్ట్ మన దాంట్లో ఇలాగ లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ అనేది మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుద్ది, ఎక్కడ పడితే ఎక్కడ ఆగుద్ది, పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది, ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఏ టార్గెట్ వరకు వెళ్తుంది అని ఈ లైన్స్ చెప్తాయి. ఓకేనండి? ఈ లైన్స్ చెప్తాయి. ఈ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. అది నేను ప్రతిదీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ఏంటంటే నాతో మాట్లాడేవాళ్ళు, నన్ను సంప్రదించిన వాళ్ళని నేను ఫిల్టర్ చేసి ఎవరికైతే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే తాపత్రయంగా ఉన్నారో, ఎవరైతే ఏ స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడి ఉన్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే నేను వీటి గురించి నేను క్లియర్గా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ట్రేడింగ్లో నా వరకు నేను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసి ప్రతి ఒక్కరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను ఓన్గా ట్రేడ్ చేసుకుంటా. నేను ఫుల్ టైం ట్రేడర్ని. నేను ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాలని బట్టి నేను ట్రేడింగ్లో ఉన్నాను. ఆ ట్రేడింగ్లో నేను చాలా ఇబ్బందులు, ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టే ట్రేడింగ్లో ఒక ట్రేడరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతాడు. ఆ ఇబ్బంది పడ్డవాడిని ఇంకా నాశనం చేసి ఎంతమంది డబ్బులు దొబ్బి ఎందుకు పనిచేయని స్ట్రాటజీలు అండి. ఏమంటే ఒక స్ట్రాటజీ చెప్తారు, ఆ స్ట్రాటజీ మీకు ఎప్పుడు పనిచేస్తుందో మీకు తెలియదు. ఏమండి,
ఓ తర్వాత ప్రైజ్ యాక్షన్ అంటారు. ఆ ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాలంటే మీకు సంవత్సరాలు పడుతుంది. ఎంత నేర్చుకున్నా అది మీ వల్ల అవ్వదు. ఎక్కడో చోట మార్కెట్ మనల్ని టెంప్ట్ చేస్తుంది. ఆ టెంప్ట్లో ఎప్పుడైతే ఎంట్రీ కొట్టేశారో ఇంకా మీరు దాన్ని తీయలేరు. అయితే ప్రాఫిట్ అన్న బుక్ చేసుకోవాలి, లాస్ తీసుకున్నా బయటికి రావాలి. ప్రాఫిట్ బుక్ చేయడం ఒకసారి బుక్ చేస్తే లాస్ 10 సార్లు బుక్ చేస్తారు. ఈ లోపు మీ క్యాపిటల్ 0 అయిపోద్ది. కానీ ట్రేడింగ్ అనేది ఒకసారి అలవాటు పడితే దాన్ని మానలేరు. మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. కొన్నాళ్ళు ఆపినా మళ్ళీ ఏదన్నా డబ్బులు దొరికితే 10,000 20,000 మళ్ళీ ఇందులోనే పెడతారు. అది ట్రేడింగ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏమంటే నేను చెప్పింది అర్థమవుతుందా? దానివల్ల ఇంకా నష్టపోతారు. కానీ ఏ స్ట్రాటజీ 100% పనిచేస్తుందని ఎవరు చెప్పరు. నా సెటప్ పనిచేస్తుంది. అది నేను డైలీ చూపిస్తా. సంవత్సరం ఏమంటే ఒకసారి మీరు సెటప్ తీసుకుంటే మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇకపోతే నేను చెప్తుంది అర్థమవుతుందంటే, ఒకటి ప్రైజెస్, మార్కెట్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఈ లైన్స్ చెప్తాయి. ఈ లైన్స్ కూడా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఒక్కొక్క లైను ఏ లైన్ ఇంపార్టెన్స్ ఏంటి అన్నది నేను చెప్తాను. అది కూడా చెప్పాను కదా, ఎవరికి చెప్తాను, బాగా ఫిల్టర్ చేసి నమ్మకంగా ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలా తాపత్రయం ఉన్నవాళ్ళు మాత్రమే నేను వాళ్ళకి చెప్తాను. ఇకపోతే రెండోది, ఇది ట్రెండ్ చూపిస్తుందండి. ఇది గ్రీన్లో ఉన్నంతసేపు ఓన్లీ సి ఆప్షన్ పెట్టుకొని చూస్తూ ఉంటాం. ఇది రెడ్లో ఉన్నంతసేపు ఓన్లీ పి ఆప్షన్ పెట్టుకొని ఎక్కడ బై వస్తే అక్కడ బై పెట్టుకొని మనం నెక్స్ట్ టార్గెట్ ఏముందని తీసుకోవడమే పని. అర్థమైందండి? పక్కాగా ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఈ టార్గెట్కి వెళ్తాం. ఏమండి? అది 100% అనమాట. ఆప్షన్లో కూడా, ఆప్షన్లో బై ఇచ్చిందంటే బై కింద స్టాప్ లాస్, ఆ క్యాండిల్ కింద ఇలా మారి బై ఇచ్చిందంటే ఆ క్యాండిల్ కింద మీ స్టాప్ లాస్, దానిపైన టార్గెట్స్. అది ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవుతారా, సెకండ్ టార్గెట్ ఏంటన్నది మీకు అది చూస్తే ఇండెక్స్లో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిందండి, ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడి నుంచి ఇక్కడ స్పేస్ ఉంది, ఇండెక్స్ మూవ్ అవుతుంది 5 minutesలో. 1 minute ఆప్షన్ మనకి ఎంత మూవ్ అవుతుందో మనకు అర్థమైపోద్ది. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఈజీగా వెళ్తుంది. ఆ క్యాండిల్ ఆ ప్రైజ్ దగ్గరికి వచ్చాక క్యాండిల్ సస్టైన్ అవుతుందా, దీన్ని బ్రేక్ చేసేస్తుందా, అలా టార్గెట్లు తీసుకొని బయటికి రావచ్చు. స్టాప్ లాస్ బాగా తక్కువ ఉంటుంది, 4 పాయింట్లు, 5 పాయింట్లు, 6 పాయింట్లు. టార్గెట్లు 20 పాయింట్లు, 30 పాయింట్లు. ఓవరాల్గా మీరు ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఇందులో మిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు సింపుల్గా బై చేసుకోండి అని బై సిగ్నల్ ఇస్తుంది. బై సిగ్నల్ ల్యాగింగ్ కాదండి, క్యాండిల్తో పాటు 1 minute టైం ఫ్రేమ్లో క్యాండిల్తో పాటు వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి కూడా మీకు అసలు ల్యాగింగ్ అనేది ఉండదు. ఏమండి? ఇక్కడికి నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఈ లైన్స్ చెప్పాను, ఇది ట్రెండ్ చూసుకోవడానికి చెప్పాను. ఈ బై సెల్ సిగ్నల్ గురించి మీరు భయం లేకుండా, ఫియర్ లేకుండా ఆప్షన్లో అయినా ఇండెక్స్లో అయినా బై సిగ్నల్లో ఉంది కాబట్టి సి ఆప్షన్లో బై వచ్చినప్పుడు అలా బై చేసుకోండి. ఇలా రెడ్లో ఉండి ఇది సెల్ సిగ్నల్ ఇస్తే మీరు పి ఆప్షన్లో బై వచ్చినప్పుడల్లా బై చేసుకోవచ్చు. ఏమండి? ఎన్నిసార్లు బై వచ్చినా బై చేసుకోవచ్చు. ఆ బై వచ్చినప్పుడు ఇది మారింది అనుకోండి, ఇలాగ గ్రీన్లో మారుతుంది అక్కడ కూడా ఆప్షన్. అలా మారితే మీకు ఆప్షన్ పెరిగినట్టు. ఇలా కింద ఇది రెడ్గా ఉండి ఇక్కడ బై ఇచ్చింది అనుకోండి, ఆ ఆప్షన్ పెరగదు. ఏమంటే ఒక్కోసారి ఇండెక్స్ పెరుగుద్ది కానీ ఆప్షన్ పెరగదు. అది మీకు మన దీంట్లో చూపించేస్తుంది. అక్కడ బై సిగ్నల్ రాదు మీకు. ఒకవేళ బై సిగ్నల్ ఇచ్చిన పైన ఇది రెడ్లో ఉంటుంది అంటే మీకు ఆప్షన్ పెరగను అని చెప్తుంది అనమాట. మీకు మార్కెట్లో ఈ క్యాండిల్ పడుతుంది, దీంట్లో ప్రైస్ ఇంత పెద్ద క్యాండిల్ పడుతున్నాయి, వీటిలో ప్రైస్ పెరుగుతుందా లేదా అని కూడా మనకి తెలిసిపోద్ది. చూడండి, డమ్మీ క్యాండిల్స్, పవర్ క్యాండిల్స్ ఇప్పుడు పక్కన గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి చూడండి, అంటే ట్రెండ్ అదంతా పవర్ క్యాండిల్స్, ప్రైజ్ పరిగెడుతుంది అని అర్థం. అలాగే మీకు ఆప్షన్లో కూడా కనబడుతుంది. ఏమండి? ఇప్పటికి నేను బై సెల్ ఇకపోతే ఈ 2 మూవింగ్ యావరేజ్లు, ఇది ఆల్రెడీ అలవాటు పడి ఉంటారు. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి కొద్దిగా అవి చూస్తే మన పాత సెటప్పే అన్నట్టు ఫీల్ కలుగుద్దని ఈ మూవింగ్ యావరేజ్లు యాడ్ చేయడం జరిగింది. ఈ మూవింగ్ యావరేజ్ కూడా ఒకటి 9, ఒకటి 15. ఈ మూవింగ్ యావరేజ్కి కూడా పేర్లు మార్చి చాలామంది కోర్సులు అమ్మేసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. లేకపోతే సైడ్ వేస్ మార్కెట్లో మీది ఎలా పనిచేస్తుంది. నిన్న జరిగిన మార్కెట్ చూడండి, నిన్న జరిగిన మార్కెట్ మా నార్మల్ క్యాండిల్స్లో పిచ్చెక్కిపోయింది జనాలకి. కానీ మనదే కరెక్ట్గా ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్కి వెళ్తుందని తెలిసింది. ఆప్షన్ ప్రైజ్లో చూసుకొని బై వచ్చినప్పుడు చక్కగా టార్గెట్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. మార్కెట్
ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి పడిపోద్దా ఎవరికి తెలియదు. కానీ మనది ఏం చెప్తుంది, డైరెక్షను సిఈ డైరెక్షన్ చూపిస్తుంది. అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు పిఈ చూడక్కర్లేదు. మార్కెట్ ఎంతసేపు సస్టైన్ అవుతుందంటే దీని పై టార్గెట్ టచ్ చేయాలి. ఏమండి, దీని పై టార్గెట్ టచ్ చేయాలి. మార్కెట్ సస్టైన్ సెల్ ఇచ్చింది, కానీ ఇది ఎక్కడ ఉందండి, గ్రీన్లో ఉంది. అంటే మార్కెట్ పిఈ సైడ్ పెరగదు, పిఈ అసలు ట్రేడ్ లేదు. అంటే ఇది సైడ్ వేస్ కింద లెక్క చేసుకోవాలి మనం. ఎప్పుడైతే ఇక్కడ బై ఇచ్చింది, మళ్ళీ ఈ బై ఇచ్చిన తర్వాత దీని పై టార్గెట్ ఏముంది, ఇండెక్స్లో ఇక్కడ ఉంది. అంటే ఇండెక్స్లో ఇంత స్పేస్ ఉన్నప్పుడు ఆప్షన్లో ఈజీగా 3 టార్గెట్స్ ఇస్తుంది మనకి. నిన్న అలాగే బుక్ చేశారు. నిన్న లెవెల్స్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. అంటే నిన్న మామూలు నార్మల్ క్యాండిల్స్లో అంత సస్టైనబుల్ మార్కెట్లో కూడా మనకి ఎన్ని బై సిగ్నల్స్ ఇచ్చినాయి, ఒక్క బై కూడా కింద స్టాప్ లాస్ హిట్ అవ్వాల. నిన్న వీడియో చూడండి. ఆ నిన్న వీడియో పేరు మీకోసం నా ప్రయత్నం. ఆ వీడియో చూస్తే నేను ఆప్షన్ చూపించాను, నిన్నటి ఆప్షను, అది మీకు తెలుస్తుంది. ఓకే ఏమండి, ఇది నిన్న సస్టైనబుల్ మార్కెట్లో మన ప్రైజెస్ ఎలా పనిచేసిందని. ఇకపోతే ఇంకా బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పాను కదండి. ఇంకా ట్రెండింగ్ మార్కెట్లో అయితే పైకి కిందకి ఆడుకున్న తర్వాత డోజీ క్యాండిల్ పడిపోయి వాల్టాలిటీగా ఉన్నప్పుడు కూడా మనం మంచి ట్రైల్ తీసుకోవచ్చు. వాల్టాలిటీ మార్కెట్ అంటే ఇయ్యనండి. మార్కెట్ కిందకి పడింది, ఎంతైతే పడిందో అంతైతే పెరిగిపోయింది. ఏమంటే ఇలాంటి ట్రేడ్లో సిఈ ట్రేడ్లు పిఈ ట్రేడ్లు కూడా అద్భుతంగా బోల్డ్ ట్రేడ్లు దొరుకుతాయి. ప్రతి ట్రేడ్లో 15-20 పాయింట్లు బుక్ చేసుకుని రోజుకి 2 లాట్లతో మీరు ఈజీగా 6-7 సంపాదించుకోవచ్చు. ఇదండి ట్రెండింగ్ మార్కెట్ అంటే. ట్రెండింగ్ మార్కెట్ అంటే మార్కెట్ ఇక్కడ మొదలైన కాడి నుంచి మన టార్గెట్లు హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా, మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ ప్రైస్ పైన సస్టైన్ ఎందుకు అయిందండి, ఈ లైన్ పైన. ఈ లైన్ ఇంపార్టెన్స్ చెప్తాను నేను తర్వాత. ఈ లైన్స్ ఇంపార్టెన్స్ నేను ఫిల్టర్ చేసి నా దగ్గర వచ్చిన వాళ్ళకి, ఇది ప్రతి కంటెంట్ ఫ్రీగా చెప్పడానికి కదా, ఫ్రీగా కాదండి, ఇలా చెబితే దాని విలువ తెలీదు. విలువ తెలిసిన వాళ్ళకే చెప్పదలుచుకుంటున్నాను. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఈ లైన్ పైన సస్టైన్ అయ్యి ఈ ప్రైస్కి వెళ్తుందని నేను చెప్పాను. ఈ లైన్ బ్రేక్ అయితే ఇక్కడికి ఇలా టార్గెట్స్ ఇది ట్రెండింగ్ మార్కెట్ అంటే. నిన్నటిది ట్రెండింగ్ మార్కెట్ కాదు. ఓకేనండి. నిన్నటి మార్కెట్లో మన సెటప్ ఎలా పనిచేసిందో చూపించా, ట్రెండింగ్ మార్కెట్లో ఎలా పనిచేసిందో చూపించా, ఇంకా భయంకరమైన సైడ్ వేస్ మార్కెట్ చూపిస్తా. ఇది భయంకరమైన సైడ్ వేస్ మార్కెట్. ఈ సైడ్ వేస్ మార్కెట్లో మీకు ట్రేడ్ వచ్చిందా లేదా కూడా నేను చూపిస్తా. ఇది చూడండి, మనకి ట్రెండ్ ఏమో సిఈ ట్రెండ్ చూపిస్తుంది, క్యాండిల్స్ అన్ని రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇది సెల్లో ఉంది. ఇది సెల్లో ఉన్నప్పుడు మనకి క్యాండిల్స్ కింద పడాలి కదా, ఇవి పైకి వెళ్తున్నాయి. చూసారా, ఇందులో ఉన్న మీరు ఒక చిన్న అద్భుతాన్ని కనిపెట్టాలి. ఒక చిన్న అద్భుతం. ఇప్పుడు మార్కెట్ ఇది సెల్ ఇచ్చింది, కిందకి పడాలి. కానీ మరి మార్కెట్ ఇలా పెరుగుతున్నప్పుడు ఇక్కడ బై అవ్వాలి కదండి, అక్కడ బై రావాలి కదా, ఎందుకు రాలేదు, మనం ఫిల్టర్ చేసి ఉందా. అంటే ఇది ఇలా వెళ్ళిన మార్కెట్లో ప్రైస్ పెరగదు. ఏమండి, ప్రైస్ పెద్దగా మూవ్ రాదు, ఎక్కువ పాయింట్లు మూవ్ రాదు. మార్కెట్ ఆప్షన్ పెరగదని అర్థం. ఇది గ్రీన్లో ఉంది, ఈ పైన అన్ని రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి. తర్వాత ఇంకొక అద్భుతం ఏంటంటే చూడండి, డమ్మీ క్యాండిల్స్ కనబడ్డాయి మీకు, అన్ని డమ్మీ క్యాండిల్సే. ఇప్పుడు మార్కెట్ ఆ రోజంతా చూడండి ఎలా నడిచిందో. జస్ట్ ఇక్కడ బై ఇచ్చింది, ఈ చిన్నము ఇవ్వడమే ఈ క్యాండిల్ విక్ దీన్ని టచ్ చేసింది. అయినా సరే ఈ ప్రైస్ కాడికే ఈ ప్రైస్ విక్ బ్రేక్ చేసిన బాడీ వచ్చి కరెక్ట్గా ఈ లైన్ దగ్గర ఆగింది. అంటే ఎగ్జాక్ట్గా చక్కగా ఆప్షన్లో ఈ టార్గెట్ తీసుకోవచ్చు మీరు. ఇంత భయంకరమైన మార్కెట్లో కూడా ఇది అండి మన సెటప్ గురించి వివరంగా మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఈ లైన్స్ ఈ లైన్స్ అనేది మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఏ లైన్ దాటితే ఏ లైన్ వరకు వెళ్తుంది అన్నది ఈ లైన్స్ చెప్తే ఫస్ట్. సెకండ్ ట్రెండ్ చూసుకుంటే లైన్. మూడో విషయం బై అండ్ సెల్ సిగ్నల్స్. నాలుగో విషయం మూవింగ్ యావరేజ్లు, అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకేనండి. ఇది నేను మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేయదలుచుకోవట్లేదు.
కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడి నష్టపోయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధలో ఇబ్బందులు పడున్నారో వాళ్ళైతే అర్థం చేసుకోగలరు. వాళ్ళ కోసం మాత్రమే. ఏదో 1-2 వీడియోలు చూసి మాట్లాడేసి ఏదో సగం సగం నాలెడ్జ్తో మాట్లాడే వాళ్ళకైతే కాదు. ఇందులో ఎవరైతే దెబ్బలు తిని ఉన్నారో వాళ్ళకే విలువ తెలుస్తుంది. ఆకలిగా ఉన్నవాడికే ఆకలి విలువ తెలుస్తుంది. ఏమండి, ఒక కామెంట్ చేసేయడం చాలా ఈజీ. ఏమండి, ఒక అతను ఒక కూతురు పెళ్లి చేసినప్పుడు కష్టపడి అన్ని సంవత్సరాలు అతని జీవితాంతం సంపాదించిందంతా ఖర్చు పెట్టి భోజనాలు పెడతాడండి. 100 మంది బాగుంటారు, బాగుంది, భోజనాలు బాగా జరిగినాయి, భోజనాలు అన్నీ బాగా కుదిరినాయి, వంటలన్నీ చాలా బాగున్నాయని 100 మంది అంటారు. 101 వాడు వచ్చి అర్రే పప్పులు ఉప్పు కొద్దిగా ఎత్తే బాగుంది అంటాడు. ఏమండి, ఆ ఒక్క మాటతో పాపం అతను పెట్టిందంతా అరే అని ఆ మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్దండి. అతను అప్పటి వరకు ఖర్చు పెట్టి చేసిందంతా మర్చిపోయి ఈ 100 మంది చెప్పి బాగుందన్నది గుర్తుండదు. ఈ ఒక్కడో వచ్చి పప్పులో కొద్దిగా ఉప్పు ఎత్తే బాగుందంటారు చూసారా, అదే గుర్తుంటుంది. అది గుర్తుండే అది మనసుకి బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏమండి, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది కాదు. ఎవరైతే దెబ్బలు తిని ఏదైనా మంచి సబ్జెక్టు మనకు దొరికితే బాగున్ను అనుకుని ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు దాన్ని బట్టి నాకు అర్థమవుద్ది. నేను అందులో ఫిల్టర్ చేసి నేను వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమేనండి. ఇది ఓన్లీ మన సబ్జెక్ట్లో మన చదువులో ఆలు ఎలాగుంటాయో అంతే సబ్జెక్ట్ ఇప్పుడు నేను చెప్పేది మీకు. ఓన్లీ ఆలే. దీని తర్వాత చాలా సబ్జెక్ట్ ఉంది స్టాక్ మార్కెట్లో. ఏమండి, చాలా అద్భుతాలు చేయొచ్చు. ఆ కంటెంట్ అంతా నా దగ్గర ఉంది. అదైతే అందరికీ పంచడానికి కాదు. ఏమండి, చక్కగా నమ్మకమైన వాళ్ళు ఇబ్బంది పడే ఎవరైతే ఉన్నారో కొంతమంది కన్నా నేను చేయాలనే ఉద్దేశంతో, అదే సరైన వాళ్ళకి చేద్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ప్రతిదీ అన్నీ ఫ్రీగా నేను ఈ లైన్ ఏంటి, ఈ లైన్ ఏంటి, ఈ లైన్ ఏంటి, ఈ లైన్ ఏంటి, ఈ లైన్స్ గురించి నేను పర్సనల్గా ఎవరికి వాళ్ళకి నాకు ఇంట్రెస్ట్, ఈయన బాగున్నాడు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నాడు పాపం, ఈయన కొద్దిగా నేర్పుదాం అని నాకు అనిపించిన వాళ్ళకి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే నా సెటప్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నా సెటప్లో 4 విషయాలు ఉంటాయి. 1 లైన్స్, 2 ట్రెండ్, 3 బై సెల్ సిగ్నల్స్, 4 మూవింగ్ యావరేజ్లు మనం వాడం. ఓకేనండి, ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. ట్రేడ్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ మ్యాక్సిమం హిట్ 100%, స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఈజీగా 10-15 పాయింట్లు ఎంట్రీ పెడితే 10-15 పాయింట్లు వస్తాయి. ఆ 10 పాయింట్లు తీసుకుంటే మీకు ఈజీగా ఒక లాట్కి 750, 2 లాట్లు పెడితే 1500. రోజుకి 2000 నుంచి 3000, 3000 నుంచి 6000, 10,000 కూడా సంపాదించుకోవచ్చు. ఎక్కువ క్యాపిటల్ అవసరం లేదు. ఒక 2 లాట్లకి సరిపడా డబ్బులు ఉంటే చాలు, హ్యాపీగా నా సెటప్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో ఇప్పుడు వరకు విన్నందుకు మీ డౌట్లన్నీ క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.